అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. గురుగారు, కార్తీక స్నానం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తారా? మనకి స్నానము అనేది ప్రతినిత్యము చేయాల్సిందే. ఇవాళ స్నానం చేస్తాను రేపు చెయ్యను అనేటటువంటిది ఏం లేదు. ప్రతినిత్యము స్నానాన్ని ఆచరించి తీరాల్సిందే ఎవరైనా. మరి ఇన్ని స్నానాలు రోజు చేస్తున్నాం కదండి, మీరు అనేక స్నానాలు చెప్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. ఎలాంటి సమయంలో స్నానం చేయాలి, స్నానం చేయటం వల్ల వచ్చే ఫలం ఏమిటి అంటే, అమ్మవారి యొక్క శ్రీ విద్యని మొత్తాన్ని చంద్రవిద్య అని పిలుస్తాం. చంద్ర కళలు అనేటటువంటిది చాలా విశేషంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఆ చంద్ర కళలన్నీ కూడా మనకి వెళ్ళి బాగా పారేటటువంటి నీళ్లల్లో, చెట్లల్లో ఉండేటటువంటి ఔషధీ ప్రదేశాల్లో చాలా విశేషంగా వస్తుంది. అయితే ఈ మాసములో ధాత్రి వృక్షం, ఉసిరి చెట్టు కానివ్వండి, లేదు పారేటటువంటి నీళ్లు, బాగా చంద్రకిరణాలతోటి కూడినటువంటి నీళ్లు, వీటన్నిటిలో కూడా ఆ చంద్రశక్తి చాలా విశేషంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే, భూమికి చాలా దగ్గరికి చంద్రుడు వచ్చాడు. అమ్మవారికి శరదృతువు అంటే ఇష్టం. శరదృతువులో కూడా విశేషంగా కార్తీక మాసము అనేటటువంటిది ఎక్కువ. ఈ కార్తీకం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఇక్కడి నుంచి రాత్రి అనేటటువంటిది ఎక్కువ సమయం ఉండడం, పగలు అనేటటువంటిది తక్కువ సమయం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉండేటటువంటి రోజుల్లో అన్నము తినడము రాత్రిపూటే, లేదు స్నానాదులు చేయటం కూడా నక్షత్రం ఉండగానే స్నానం చేయాలి అంటారు. నక్షత్రం ఉంది అంటే చీకటి ఆవరించి ఉంది అని. ఆ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో గనక చేస్తే కార్తీక స్నానానికి చాలా విశేషమైనటువంటి ఫలం ఉంది అని మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఏమిటండి అంత ప్రత్యేకత అంటే, శరీరము లోపల మొత్తము చంద్రుడికి సంబంధించినటువంటి కిరణాలు, మీకు విటమిన్ డి విటమిన్ డి విటమిన్ డి అనే ఎంతసేపు అంటారు. ఈ వైటమిన్ డి అనేటటువంటిది, వైటమిన్ బి అనేటటువంటివి, ఇలాంటివన్నీ కూడా ఈ చంద్రుడి యొక్క వెన్నెలలో కూర్చున్నా, చంద్రుడి యొక్క వెన్నెలు పడ్డటువంటి నీళ్లల్లో స్నానం చేసినా కూడా చాలా అధికంగా పెరుగుతాయి. అంటే అనారోగ్యాలు తగ్గిపోతాయి. మనందరం చలికాలం అమ్మో అని దుప్పట్లో కూర్చుంటాం. కానీ పూర్వం ఒంటి మీద బట్టలు తగ్గించి కార్తీక పౌర్ణమి రోజు తీసుకొని వెళ్ళి నిండు చలిలో బయట అట్లా కూర్చోబెట్టేసేవాళ్ళు. వాళ్ళని కూర్చోబెడితే జలుబు తగ్గిపోతుంది. చలిలో ఉంటే జలుబు వస్తుందిగా, కానీ జలుబు తగ్గిపోవడానికి మందటది కార్తీకములో వెళ్ళి ఆ చంద్రకిరణాలలో కూర్చొని ఉండడము అనేది. కాబట్టి చంద్రుడు మిగతా అన్ని సందర్భాల కంటే విశేషమైనటువంటి ఫలదాయకంగా ఈ కాలంలో ఉంటాడు అని ధర్మశాస్త్రం చెప్తాం. కాబట్టి కార్తీక మాసం ఎప్పుడు చేయాలయ్యా స్నానం అంటే, తెల్లవారుజామున 4:30 ఆ ప్రాంతంలో. దీనికి ఏదైనా ఐతిహ్యం ఉందా, ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి కథ ఏదైనా దొరుకుతుందా అంటే, మనకి తమిళనాడులో మయూరవనము అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. ఆ మయూరవనము అనేటటువంటిది ఎక్కడయ్యా అంటే, మన కుంభకోణము అటుకి కాస్త దగ్గర ప్రాంతంలో ఉంటుంది. కావేరీ నది ప్రవాహం అవుతూ ఉంటుంది. కృష్ణయ్య నరకాసురుణ్ణి చంపేటప్పటికి ఆయన మొహంలో ఉండేటటువంటి తేజస్సు అంతా పోయింది. ఎందుకు పోయింది కృష్ణయ్యకి తేజస్సు అంటే, నరకాసురుణ్ణి చంపితే నరకాసురుడు ఒక్కడే చావలేదు. నరకాసురుడు చావడం వల్ల నష్టం జరిగింది. ఏమిటి అంటే, అతనికి వేదం వచ్చు. ఆ వేదం అంతా నిరాశ్రయం అయిపోయింది. అంటే దానికి ఆ శరీరం ఉంటే బయటికి పలకగలుగుతుంది, ఏదైనా బయటికి వస్తుంది, వాక్యము, శబ్దము, రుక్కులు పలుకుతారు. కానీ శరీరమే లేదనుకోండి, రుక్కులు ఎక్కడి నుంచి పలుకుతారు? పలికేటటువంటి అవకాశం లేదు. కాబట్టి రుక్కులు పలకలేనటువంటి స్థితికి శరీరం వెళ్ళిపోయింది కదా. అందుకని ఆయనకి ఆ బ్రహ్మహత్యా దోషము అంటే వేదాన్ని చంపినటువంటి పాపం వచ్చింది. రెండోది ఏమిటి అంటే వీరహత్యా దోషం. నిన్నటి దాకా రకరకాలైనటువంటి అస్త్రశస్త్రాలు వాడాడు నరకాసురుడు.
అతను చచ్చిపోగానే అతని దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అతని లోపల ఉండేటటువంటి క్షాత్రం, ఆ వీర్యం అంతా పోయింది కదా, ఆ వీరత్వం అంతా పోయింది కాబట్టి దాన్ని కూడా చంపాడు కాబట్టి వీరహత్యాదోషం వచ్చింది. మూడవది ఛాయాహత్యాదోషం. ఏమిటయ్యా అంటే కంసుడు చచ్చిపోతే వాడికి సంగీతం వచ్చు, నృత్యం వచ్చు, రకరకాల కళలు వచ్చు, వాటిని ఆస్వాదించటం వచ్చు, అలా ఆస్వాదించే వాళ్ళకి బహుమతులు ఇవ్వటం వచ్చు, ఇలా ఆ కళల్ని పోషించేటటువంటి వాడు, కళల్ని ధరించినటువంటి వాడు. ఇప్పుడు ఆ కళలన్నీ ధరించేటటువంటి అవకాశం లేదుగా, కాబట్టి అది కూడా పోయింది. బ్రహ్మహత్యాదోషం, వీరహత్యాదోషం, ఛాయాహత్యాదోషం, 3 దోషాలు వచ్చేటప్పటికి ఏం జరిగిందయ్యా అంటే ఈ 3 దోషాల వల్ల ప్రధానంగా కృష్ణ పరమాత్మ యొక్క మొహంలో తేజస్సు అంతా పోయిందట. తేజస్సు పోయేటప్పటికి అరే ఏమిటిది, తేజస్సు అంతా ఇలా పోయింది ఏమిటి, మళ్ళీ నేను తేజస్సుని ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి అని ఆలోచించాడు కృష్ణయ్య. ఆలోచించి ఆయన వెంటనే పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుణ్ణి అడిగాడు, అయ్యా నాకు ఇలా పోయింది. ఆయనకి తెలియక కాదు, ఆయనకి తెలిసినా మనం ఎంత పండితులమైనా మన ఇంట్లో కార్యక్రమం చేయించుకోవాలన్నప్పుడు ఇంకొక పెద్ద పండితుడిని ఆశ్రయించాలి, ఇంకొక జ్ఞానిని ఆశ్రయించాలి అని మనందరికీ తెలియడం కోసం ఎవడి పెళ్ళి వాడు, ఎవడింట్లో కార్యక్రమం వాడు చేసుకోడుగా, ఎన్ని మంత్రాలు వచ్చినా ఇంకో బ్రాహ్మణ్ణి పెట్టుకుంటారు. కాబట్టి అలా ఆయన పరమేశ్వరుణ్ణి అడిగాడు. పరమేశ్వరుడు వెంటనే చిరునవ్వు నవ్వి, ఏం లేదయ్యా, తులామాసములో అంటే సూర్యుడు తులలో ఉన్నప్పుడు నువ్వు గనక వెళ్ళి ఆ చక్కగా పారేటటువంటి కావేరీలో ఉత్తరం వైపు ప్రయాణం చేసే మయూరవనం దగ్గర అక్కడికి వెళ్ళి కనుక నువ్వు స్నానం చేస్తే, నదీ స్నానం ఈ కార్తీక మాసంలో కనుక చేస్తే నీకొచ్చినటువంటి బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య దోషాలన్నీ కూడా పోయి నీ మొహంలో తప్పిపోయినటువంటి కళ నీకు వస్తుంది అని శంకరులు చెప్పారు. చెప్పడమే కాదు, ఆయన వెంట వచ్చి మయూరవనంలో దగ్గర ఉండి స్నానం చేయించాడు పరమేశ్వరుడు. కాబట్టి శివయ్య, కృష్ణయ్య వాళ్ళిద్దరిలో ఏ భేదం లేదు. లేనిపోంది మనం పెట్టుకొని అనవసరంగా తగులాడుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళల్లో అభేదం. వెంటనే ఆయన స్నానం చేశారు. పూర్వమైనటువంటి ఆయన యొక్క అద్భుతమైన ఆ తేజస్సు మళ్ళీ తిరిగి వచ్చేసి